మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోక్సో కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఫోర్త్ టౌన్ నియర్ బై లొకేషన్లోని ఒక ఏరియాలో ఏదైతే మనకి వినాయక్ నగర్లో ఒక పోక్సో కేసు నమోదైంది ఒక యువకుడి పైన. సో ఈ మధ్య కాలంలో గౌతమ్ నగర్ కావచ్చు, దుబ్బా, చంద్రశేఖర్ కాలనీ, అదేవిధంగా మనకి ఆర్ఆర్ చౌరస్తా, చాలా వరకు కూడా గాజులపేట ఈ ఏరియాలో మాత్రం పోక్సో కేసులు అనేటివి సర్వసాధారణంగా నమోదవుతా ఉన్నాయి. అంటే దీనికి గల కారణాలు ఏంది అని చెప్పేసి మనం ఒకసారి కొంతమంది నిపుణులతో మనం మాట్లాడితే, ఎవరైతే తల్లిదండ్రులు కరెక్ట్ పేరెంటింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ లేకపోవడమే దీనికి గల మూల కారణం అని చెప్తా ఉన్నారు. స్కూల్స్కి వెళ్ళే టైంలో కావచ్చు, కాలేజ్కి వెళ్ళే టైంలో ఎవరైతే మైనర్స్కి సంబంధించి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పాలా. ఎవరైనా మిమ్మల్ని వెంబడించినా లేకపోతే ఫాలో చేసినా కూడా ఖచ్చితంగా మీ సార్స్ కన్నా లేకపోతే తల్లిదండ్రులకైతే మీరు ఏ విషయం ఉన్నా కూడా చెప్పుకోవాలి అని చెప్పేసి చెప్పుకున్న తర్వాత సదరు మైనర్స్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు. సో నిన్న కూడా వినాయక్ నగర్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్రేమ పేరుతో చాలా వరకు కూడా వేధించిన ఒక యువకుడి పైన అయితే పోక్సో కేసు నమోదైంది. ఎవరైతే సదరు ఆ బాలిక వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ దుండగుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడి పైన అయితే పోక్సో కేసు నమోదు చేసిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది సర్వసాధారణం జరుగుతూ ఉన్నాయి. పోక్సో కేసు అంటే ఒకప్పుడు చాలామంది భయపడుతుండే, గజగజ వణికిపోతుండే. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరగడము, అసలు దీనికి గల కారణం ఏంటంటే, అంటే ఒకవేళ రిమాండ్ చేసినా కూడా కొంత సమయంలోనే, అంటే ఒక నెల లేకపోతే 2 నెలల సమయంలోనే తను ఎవరైతే ఉన్నారో నిందితులు మళ్ళీ బయటకు రావడం అనేది ఈజీ అయిపోతుంది. అంటే లా వ్యవస్థ అనేది కూడా చాలా వరకు కూడా చేంజ్ కావాలా. ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు నిజామాబాద్ ప్రజానీకం అంతా కోరుతా ఉన్నారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రిమాండ్ చేస్తున్నారు. రిమాండ్ చేసిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఆయన బయటకు రావడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎవరైతే మనకి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాలికను వెంబడించడం, లేకపోతే ఇబ్బంది చేయడము, చాలా వరకు కూడా వాళ్ళని యాసిడ్ పోసి చంపేస్తున్న ఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం. అంటే బయటకు ఒక్కసారి లోపలేస్తే మళ్ళీ ఇంకోసారి బయటకు రావద్దు, మంచి పనిష్మెంట్ అనేది ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి నిజామాబాద్ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో షీట్ టీం బృందాలు అయితే చాలా వరకు కూడా మంచి వర్క్ అయితే చేస్తూ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ దగ్గర మఫ్టీలో ఉండి మరి ఎవరైతే ఇట్లాంటి ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని వెంబడియడము, ఆడపిల్లలకి కామెంట్ చేయడము, అసభ్యకరంగా మెసేజెస్ చేసినా లేకపోతే కాల్ చేసినా కూడా షీట్ టీం అనేది అసలు వాళ్ళని వదిలిపెడతానే లేదు. చాలా వరకు కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని చెప్పేసి నిజామాబాద్ షీట్ టీం అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నిన్న ఒక వ్యక్తి పైన అయితే పోక్సో కేసు నమోదు చేసినామని ఎస్ఐ శ్రీకాంత్ అయితే వెల్లడించారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.